ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నందున తిరిగి పేపర్ బ్యాలెట్ విధానానికి వెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల గురించి రాజకీయ పార్టీలతో చర్చిస్తూ వస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుబ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మంగళవారం ఢిల్లీలోని కమిషన్ ప్రధాన కార్యాలయం నిర్వచన్ సదన్లో కేటీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి బృందంతో సమావేశమయ్యారు. బృందంలో ఎంపీలు కేఆర్ సురేన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, బల్కా సుమన్ ఉన్నారు. సమావేశం అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ఈవీఎంల స్థానంలో తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టాలని కోరాం. అమెరికా, యూకే, జర్మనీ, ఇటలీ ఇలాంటి దేశాల్లో ఈవీఎంలపై ప్రయోగాలు చేసిన తర్వాత అనుమానాల కారణంగా వాటిని పక్కన పెట్టి తిరిగి బ్యాలెట్కు మళ్లాయి. మన దేశంలోనూ వచ్చే బీహార్ ఎన్నికల నుంచే బ్యాలెట్ విధానం ప్రారంభించాలని కోరాం. ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మోసగిస్తున్న నాయకులపై అనర్హత వేటు వేయాలని కోరాం. గత ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా వంచింది. అందువల్ల మేనిఫెస్టోను అమలు చేయని పార్టీల గుర్తింపును అవసరమైతే రద్దు చేసి భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించే విషయాన్ని ఆలోచించాలని కోరాం. కారు గుర్తును పోలిన 8, 9 గుర్తులను ఎవరికి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశాం అని కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి బుధవారం జంతర్ మంతర్లో చేయబోయేది ధర్నా కాదు, అదొక జోక్ అని కేటీఆర్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదో జోక్ కాబోతుందని తాము అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడే చెప్పామని గుర్తు చేశారు. ఢిల్లీలో డ్రామా చేసి రిజర్వేషన్లకు ఎవరో అడ్డుపడుతున్నారని, ఊహాజనిత శత్రువులను చూసేందుకే ప్రయత్నిస్తే ఎవరూ నమ్మరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్లో గ్యాస్ ట్రాష్ తప్పితే ఇంకేమీ లేదని కేటీఆర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 655 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడంతోనే వారి భాగోతం అర్థమైందన్నారు. మొత్తం నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా అవకాశం ఇస్తే చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని ప్రశ్నించండని సవాల్ విసిరారు.